ఎలా చూడొచ్చు అంటారు? ఒక ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా ఈ విధంగా ఇంత నీచంగా బహిరంగంగా అలాంటి బూతులు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? నీచంగా బహిరంగంగా అనే కన్నా ముందు ఇది ఒక రాజకీయ కుట్ర అంటే బాగుంటుంది. నీచం ఘోరం ఇవన్నీ అనే కన్నా వాళ్ళు బాగానే ఉంటారు, మధ్యలో తన్నుకొని మనం చేస్తాం. తర్వాత క్వశ్చన్ అంటే ఇటు జోగి రమేష్ కూడా ఆయన లోకేష్ బాబుని మాట్లాడటము, కులాలను మధ్యలోకి తీసుకొచ్చి కులాల బీసీ వాళ్ళకి ఈ విధంగా అన్యాయం జరుగుతుంది, టీడీపీ వాళ్ళు బీసీ వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు అంటూ మాట్లాడుతున్నారు. ఆయన మాటలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎందుకంటే వాళ్ళు బాగుండాలా, కులాలు రెచ్చగొడితే వీళ్ళు లేతగా వీళ్ళు కొట్టుకొని సత్తే మనం సపట్లు కొట్టుకోవచ్చు, మనం ఉన్నది మనం దోసుకోవచ్చు, మనం ఇంకా పైకి పోవచ్చు, నాయకులుగా ఎదగొచ్చు అని. మరి ఇది ఎప్పుడు అర్థం చేసుకుంటారు సామాన్య ప్రజలు? కులాలు మతాలు రెచ్చగొడుతున్నట్టే సామాన్య ప్రజలు మనమే కదా, మన కులాలే కదా. బీసీ ఎస్టీలు నాకు కొన్ని ప్రాంతాలు బలపరాదు అంటే సామాన్యులు మనమే కదా. మరి రెచ్చగొట్టేది కులాల పేర్లు చెప్పి రెచ్చగొట్టేది ఎందుకు? మనం దనుకోవాలి. రాజకీయంగా వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళేం చదవరు, వాళ్ళు బాగానే ఉంటారు. మరి ఒక అంబటి రాంబాబు అన్న అంత ధైర్యంగా ముఖ్యమంత్రిని అన్నాడంటే వాళ్ళు వీళ్ళు సంవత్సరాలు కాబట్టే, లేకపోతే సామాన్యులు పేరు ఇప్పుడు నువ్వు పోయాను ఊకుంటారా? ఇప్పుడు ఈయన పోయి అనుమానం పిచ్చి కుక్కరు కొట్టినట్టు కొడతారు, ఊకుంటారా? ఊకోరు. అందుకని వాళ్ళు కాబట్టి చదువుకోను. అంటే ఇప్పుడు మళ్ళీ ఆయన రిమాండ్లో కూడా అంటే ఆయన అరెస్ట్ కూడా చేసిరు కదా అంబటి రాంబాబుని ఈ విధంగా మాట్లాడిండని. ఇప్పుడు జోగి రమేష్ని కూడా అరెస్ట్ చేయాలని చూస్తుంటే ఆయన పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. మరి వాళ్ళు అరెస్ట్ చేసినా కూడా వాళ్ళే చెప్పారు కదా మాకు ఉండేది లేదు ఊడేది లేదని. చేసుకోపోరా చిట్కేసారు కదా. మరి దైనం లేదు ఎందుకంటారు? దైనం లేదు ఎందుకంటారు? వాళ్ళకు కూడా బాగానే జరుగుతుంది, వాళ్ళ సపోర్ట్ బాగానే ఉంది. నాయకుడు సపోర్ట్ లేదు ఎందుకంటారు? చంద్రబాబు నాయుడు ఏం చేయడేమో, అందుకని వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళు వాళ్ళు కలిసి నేను ఒకటే మాట చెబుతాను, వీళ్ళు వాళ్ళు కలిసి నేను ఆ పార్టీ తరఫున మాట్లాడి ఈ పార్టీ తరఫున మాట్లాడు ఏపీ ప్రజల్ని సర్వనాశనం చేయడానికి వచ్చారు. ఇప్పుడు రావణ కష్టంలా మారుతుంది. వాళ్ళ మాన ప్రాణాలు దోసుకోవడానికి వచ్చారు అనమాట, ప్రజలు పాలియటానికి రాలేదు. ఎందుకు? ఆ తిరుపతి అడ్డుకాలు ఇంత చేసి గొడవలు చేసి ఇల్లులు ఆ మొత్తం తలగా పెట్టుకుంటారు. వాళ్ళతో బాధ్య, ఆ నాయకులతో బాధ్య. ఆ అన్నకి ఎంత తేజీ ఉంది అంబటి రాంబాబు అన్నకి చెప్పు. ఆ తేజీ అన్న ఉన్నాయని ప్రజలను కాపాడటానికి వచ్చారు, ప్రజల గురించి మాట్లాడారు. ఆ లడ్డు కోసం వచ్చి ఆ తగాదలు పెట్టుకొని గొడవలు పెట్టుకొని ఇప్పుడు వీళ్ళు బాగానే ఉంటుంది, 10 మంది బాగుంటారు. మధ్యలో మా నాయకుని కొట్టిన గుల్లయ్య వాళ్ళు ఎంతమంది? 100 మంది 50 మంది ఉంటారు. ఏపీలో రాజకీయంగా ఎంతో మంది భ్రష్టు పట్టి సర్వనాశనం అయిపోయిన వాళ్ళు ఉన్నారమ్మా. ఊళ్ళే నాశనం అయిపోయారు, అసలు ఊళ్ళలో లేరు. ఇప్పుడు ఏరే ఊళ్ళు పోయి బతుకుతారు ఆడవాళ్ళు మగవాళ్ళు. కనీసం కూలి చేసుకుంటారు, వాళ్ళు కూలి చేసుకుని మళ్ళీ వాళ్ళ కాడ లక్షలు ఉన్నట్టు కూడా లేదు. ఎందుకంటే పార్టీ అంటే అవతల ప్రాణం ఎత్తారు. నీ పార్టీ నా పార్టీ నా ఈక్నెస్ మీద దెబ్బ కొట్టారు ఈ రాజకీయ నాయకులు అవతలకు పోయి దెబ్బ కొట్టి వీళ్ళు బాగానే ఉంటారు పచ్చంగా. ఈ నాయకుడు ఆ నాయకుడు నాశనం అయిపోయేది పాపం మధ్యలో పేద ప్రజలు. లడ్డు విషయంలో కూడా ఈయన అంబటి రాంబాబు అక్కడ ఆగడము, ఆ లడ్డు ఫ్లెక్సీలు తీయమని మాట్లాడడము, అంటే తిరుపతి లడ్డు విషయం కూడా కావాలని ఇట్లా చేసినని కూడా మాట్లాడుతున్నారు. ఎవరు మళ్ళీ వీళ్ళిద్దరు ఇప్పుడు ఏర్పాటు చేసింది అనుకోవచ్చు కదా. ఆయన కలిసి ఆ లడ్డు అని పెట్టి ఇప్పుడు ప్రజలు చేయాల్సింది చేయకుండా ఉండాలనే నా క్వశ్చన్. ఇప్పుడు ఆ లడ్డు అడ్డం పెట్టి ప్రజలకు ఏం కావాలో అవి చేయకుండా అడగకుండా ఈ గొడవలో పడిపోతారు కదా ఏపీ ప్రజలు. ఇంకా వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు అడగరుగా, అవి మర్చిపోతారు. వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు, రాజధాని, వాళ్ళకి కావాల్సిన రైతులకు కావాల్సినవి ఇవన్నీ మర్చిపోతారు. ఈ గొడవలో పడతారు అనమాట. పలానా అంబటి రాంబాబు ఎట్టు చేసిండు, చంద్రబాబు నాయుడు తిట్టిండు, ఆ లడ్డు కల్తీ జరిగిందంట, ఈ లడ్డు తింటే మనం తట్టవా ఉంటావా ఊడువా ఇవన్నీ లేపుకుంటారు కదా. ఇవన్నీ లేపుకొని మనకు కావాల్సినవి మనం మర్చిపోతాం. అది జరుగుతుంది అవతల. జోగి రమేష్ ఇంటి మీద కూడా కావాలని దాడులు చేసారు, ఇంటికి నిప్పంటించారు అని కూడా మాట్లాడారు. అని మాట్లాడేది ఇండియాలో గానొస్తూనే ఉంటే ఆ నీళ్ళు తగలబడిపోతుంది, ఏ నీళ్ళు తగలబడిపోతుంది. మరి ఇది సినిమాలో జరిగినట్టు జరుగుతుంది అనమాట. సినిమాలో జరిగినట్టు జరుగుతుంది. సినిమాలలో కూడా అంతే వాళ్ళే తగలబెట్టుకొని చెప్పేది, చూపించేది. ఆ సేమ్ సినిమాలో ఎట్లా జరిగిందో ఇప్పుడు ఏపీ రాజకీయం అట్లా జరుగుతుంది. ఎందుకు ఈ రాజకీయం? ప్రజల కోసం వచ్చారా? వీళ్ళు గొడవలు పెట్టుకొని ప్రజల సర్వనాశనం చేయడానికి వచ్చారా అని నాకు వచ్చింది. అవునే ఆచుకొచ్చేసింది. అందుకే పవన్ అన్న మాట్లాడాలి. ఆయన ప్రజల కోసం వచ్చింది కాబట్టి ఆయన మాట్లాడితే అసలు ఏం సమాధానం చెబుతున్నారు ఈ నాయకుడు కానీ ఆ నాయకుడు కానీ. ఆ అన్న మాట కోసం నేను కూడా ఎదురు. అంటే కల్తీనే విషయం పవన్ కళ్యాణ్ కావాలని ఒక డ్రామా చేసినాడు కాబట్టి ఇంతవరకు జరుగుతుంది అని వైసీపీ వాళ్ళు అంటారు. దాని గురించి ఏమంటారు? డ్రామా చేయలే, ఆయన మాట్లాడింది కరెక్టే. డ్రామా ఎట్లా చేస్తాడు ఆయన? వైసీపీ వాళ్ళు అదే అంటారు. ఆయన రూపంలో వచ్చిండు శ్రీమన్నారాయణ, ఆయన రూపంలో వచ్చి చెప్పించిండే అనుకోవచ్చు కదా. రాజకీయం ఉంటే సపరేట్గా ఇల్లు మాట్లాడుకోవాలి. లడ్డు విషయంలో ఎందుకు రాజకీయం? అంటే రోజా ఏమన్నారంటే మొన్న రీసెంట్గా
కల్తీ జరిగిందని చెప్పొచ్చు కానీ మరి బర్రెకొవ్వు పందికొవ్వు కలిసిందని అట్లా అంటాడు అని దాని గురించి రోజాకి ఇంకేం సమస్యలు లేవా? రోజాకు లేవా? ఏపీలో ఇంకేం సమస్యలు లేవా? ప్రజల మీద చాలా సమస్యలు ఉన్నాయి. పాపం రైతులు అప్పులు పాలైపోయిన వాళ్ళు ఉన్నారు, రాజకీయం పేరు మీద భ్రష్టు పట్టిన వాళ్ళు ఉన్నారు. ఎంతో మంది రాజకీయ పేరు మీద ప్రాణాలు పోయిన వాళ్ళు కూడా కొన్ని కుటుంబాలు ఉంటాయి. ఎన్నో కుటుంబ మాస్టర్లు నియోజకవర్గంలో అయితే ఎన్ని ప్రాణాలు పోయినాయో. అట్లాంటి కుటుంబాలు ఆదుకోవచ్చుగా, పోయి అవతలకు పోయి ఈ ఒక్క లడ్డునే పట్టుకొని పంది కొవ్వు కుక్క కొవ్వు ఇవన్నీ పెట్టుకొని అడ్డం వేసుకొని తెచ్చుకోకపోతే ఆ లడ్డు విషయంలో అన్యాయం జరిగితే ఆ దేవుడే చూసుకుంటాడు, నారాయణుడే. వీళ్ళందరూ ఎందుకు? వీళ్ళందరూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న తప్పు చేసి రాజకీయం కోసం ఆ లడ్డుని అడ్డం పెట్టుకొని ఉంటే ఆయన కర్మ ఆయనే మూట కట్టుకుంటారు. మీరందరూ ఎందుకు ఆ లడ్డు చుట్టూ తిరిగేది? క్వశ్చన్ ఇదే కదా. ఇప్పుడు తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ అన్న అనే వ్యక్తి ఆయన నీతిగా నిజాతి కనుక బయటకు రాకుండా ఆ లడ్డుని అడ్డ పెట్టుకొని రాజకీయం చేయడానికి కనుక వస్తే ఆయన కర్మ ఆయన చెప్తాడు, ఆ నారాయణే శిక్షిస్తాడు. మీ అందరూ ఎందుకు ఆ లడ్డు చుట్టూ తిరిగేది? అంటే మరి ఆ లెక్కకు వస్తే టీడీపీ వాళ్ళు కూటమి ప్రభుత్వం వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది కదా, ఇదే ఫార్ములా వాళ్ళ మీద కూడా వాడొచ్చు కదా. అది నిజంగా వాళ్ళు చేసి ఉంటే వాళ్ళ పాపాన్ని వాళ్ళే పోయేవాళ్ళని వైసీపీ వాళ్ళు కూడా అనొచ్చు కదా. ఎవరు అంటే ఇప్పుడు రాజకీయం అంటేనే ఒకళ్ళు నిందించుకోవటం కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఆయన 73 ఏళ్ళ అనుభవం ఉన్న సీనియర్ నాయకుడు. వీళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించారు. అవి వీళ్ళకి తెలుసు అది రాజకీయం గురించి. ఇప్పుడు పవన్ అన్న ఇప్పుడు కొత్తగా వచ్చిండు, ఆయన అనుభవం నేర్చుకుంటున్నా, ఆయన కొత్తగా వచ్చింది. ఆయన తప్పు చేస్తే ఆయన ప్రశ్నించాలి మనం. ఇప్పుడు రాజకీయ వ్యక్తులు వీళ్ళిద్దరే నాయకులు. ఇప్పుడు ఓడినా గెలిస్తేనేమో ఈయన ముఖ్యమంత్రి అవుతుడు. ఎవరు? చంద్రబాబు నాయుడు అన్న. ఓడితేనేమో జగన్మోహన్ రెడ్డి అన్న ఓడిపోతాడు. మళ్ళీ ఈసారి గెలిస్తే జగన్మోహన్ రెడ్డి అన్న గెలుతుడు, చంద్రబాబు నాయుడు అన్న ఓడిపోతాడు. ముఖ్యమంత్రులు ఈ రెండు వ్యక్తులు కావాల్సిన ఇద్దరేగా, ఇంకా మధ్యలో ఎవరు కారు కదా. అందుకని రాజకీయం వీళ్ళిద్దరు సందునే ఉంది కాబట్టి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత కూడా వీళ్ళిద్దరిదే. అంటే మరి పోలీసులు ఏం చేస్తున్నారు? ఇంత ఇష్యూ జరుగుతుంది కదా, మరి దాని గురించి ఏమంటారు? ఇప్పుడు వాళ్ళ అనాలా, పోలీసు వారిని అనాలి. ఇప్పుడు పోలీసు వాళ్ళని అనడం కాదు, వాళ్ళ శాఖల్లో కూడా జనం తక్కువ ఉండరు, పోలీస్ వ్యవస్థలో కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ పోస్టులు ఫిలప్ చేయొచ్చు కదా అని వాళ్ళు బాధపడుతున్నారు అని అంటున్నారు. వాళ్ళు బాధపడడం కాదు, ఒక సినిమా ఉంది ఆపరేషన్ దుర్యోధన అని. పోలీసు వారు ఇప్పుడు అది చేయాలన్నమాట. వాళ్ళలో కూడా నీతి నిజాతి కనుకుంటే వాళ్ళు కష్టపడి తెచ్చుకున్న కాకి యూనిఫామ్ అది.